ఓం సాయిరామ్. సాయినాథుని అలంకరణ చూస్తూ ఒక చిన్న కథ తెలుసుకుందామండి. చిట్టి అడవిలో ఒక కాకి ఉండేది. అది తనంత ఎత్తులో ఎవరూ ఎగరలేరు అని మిడిసిపడుతూ ఉండేది. ఓ రోజు కాకి ఏమీ ఊసిపోక అటువైపుగా ఎగురుతూ వెళ్తున్న పిచ్చుకను ఆపి, నీకు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు, ఏదో పురుగు గెంటినట్టే ఉంది అని వేళాకోళం చేసి మాట్లాడుతుంది. ఆ మాటలకు పిచ్చుకకు కోపం వచ్చి, నీలాగే ఎగరాల్సిన అవసరం లేదు, ఎవరి సామర్థ్యం వాళ్ళది అంటుంది. అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించు చూద్దాం అంటుంది కాకి. దానికి పిచ్చుక ఒప్పుకుంటుంది. అక్కడున్న పక్షులంతా న్యాయ నిర్ణేతగా ఉంటామంటాయి. అప్పుడు మనం ఇప్పుడు ఉన్నాం కదా, మధ్యలో ఉన్న రావి చెట్టు, ఆ తర్వాత వచ్చే జడల మర్రి చెట్టును దాటుకుంటూ మళ్ళీ ఇక్కడికి రావాలి. ఎవరు ముందుకు వస్తే గనక వాళ్ళే విజేత అని ప్రకటించాయి. పందెం మొదలైందో లేదో కాకి సర్రున మర్రి చెట్టులోకి దూసుకెళ్ళింది. ఆ మర్రి చాలా పెద్దది, లెక్కలేనన్ని ఓడలతో దట్టంగా ఉంది. దాంతో కాకి రెక్కలు 2 సన్నటి ఓడల మధ్య చిక్కుకుపోయి అది బాధతో అల్లాడిపోయింది. పిచ్చుక చిన్నగా ఉండడం వల్ల కొమ్మలోకి దూరి మరి చక్కగా ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకు వచ్చి గమ్యస్థానాన్ని చేరుకుని విజేతగా నిలిచింది. పాపం కాకి ఓడల మధ్యలో చిక్కుకుందని పిచ్చుక చాలా బాధపడింది. బయటకు తీసుకురావాలని కాకిని ఎలాగైనా సాయం చేయాలని అనుకుంటుంది. అప్పుడు ఆ పిచ్చుక పెట్టె దగ్గరకు వెళ్ళి కాకిని కాపాడమని అడిగింది. పిచ్చుక కోరిక మేరకు వడ్రంగి పిట్ట ఒక్కటి వచ్చి ఓడలను మెల్లగా తొలిచి వాటిలో చిక్కుకున్నటువంటి కాకిని కాపాడుతుంది. దాంతో ప్రకృతిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు అని తెలుసుకున్న కాకి ఇంకెప్పుడూ గర్వపడలేదు, ఎవరినీ కూడా ఇబ్బంది పెట్టనూ లేదు. గర్వం మనకు సమస్యలను తెస్తుంది. మరి ఈ కథలోని నీతి మనకు చక్కగా అర్థమైంది కదా. కనుక ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరితో కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తూ ఉంటే మన సాయినాథుడు కూడా అదే కోరుకుంటున్నారు. సర్వేజన సుఖినో భవంతు.